ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్గొండ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున కూడా జనగణమన ప్రతిరోజు నిత్యం జాతీయ గీతాలాపన ఉండాలన్న ఉద్దేశంతో కూడా జనగణమన ఉత్సవ సమితి నల్గొండ పట్టణంలో 12 కూడల్లో కూడా జనగణమన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతిరోజు ఉదయం 8:30 కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ క్రమంలో ఎక్కడ వాహనాలు అక్కడ, ఎక్కడ వలచవాళ్ళు అక్కడ నిలబడి కూడా జాతీయ జెండాకు నమస్కరించి కూడా జనగణమన నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ రోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనగణమన సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనగణమన ఉత్సవ సమితి, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇది నల్లగొండ ఒక జిల్లా కేంద్రం, పూర్వ జిల్లా కేంద్రం. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే ఎంతమంది సహకరిస్తారో, అధికారులు సహకరిస్తారా లేదా, పట్టణ ప్రజానీకం సహకరిస్తారా లేదా అనుకున్నాం. కానీ ముందు ఉన్న ఒకరిద్దరు అధికారులు సహకరించకుండా అప్పటి మనం 4 సంవత్సరాల కింద ప్రారంభించినప్పుడు అప్పటి జిల్లా ఎస్పీ గారు రంగనాథ్ గారు, ఏవి రంగనాథ్ గారు పూర్తిగా సహకరించారు. వారి సహకారంతో జిల్లా కేంద్రంలో ఆ రోజున 12 కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి పట్టణ ప్రజలు కానివ్వండి, విద్యార్థులు, యువకులు ఆ కేంద్రాల్లో జనగణమన వచ్చే సమయంలో అక్కడి నుంచి వెళ్ళే బాటసారులు అందరూ కూడా దాదాపుగా ఎక్కువ శాతం మంది ఆగుతున్నారు. కొద్దిమంది వారు చదువుకున్న అజ్ఞానులు మాత్రం కొద్దిమంది ఆగలేకపోతున్నారు. కానీ మెజారిటీ ప్రజలు అన్నిటికంటే ఎక్కువ హర్షించదగ్గ విషయం ఏంటంటే శ్రామికులు, కూలీ పనులు చేసే వాళ్ళు మాత్రం వారి చెప్పులు విడిచి సెల్యూట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున అలాంటి వాళ్ళందరూ కూడా జనగణమన ఉత్సవ సమితి తరపున వారందరూ కూడా శిరస్సు వంచి వందనం తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా అంటే నిజమైన దేశభక్తులు వాళ్ళే అనిపిస్తుంది నాకు. వాళ్ళు చదువుకోకుండా అరే జనగణమన అంటే ఇది దేశభక్తికి సంబంధించింది, ఇది దేశానికి సంబంధించింది అనే ఆలోచనతో వాళ్ళు చెప్పులు విడిచి వాళ్ళు సెల్యూట్ చేసి జాతీయ గీతం ఆలపిస్తున్నారు. సో పట్టణ ప్రజానికం, ముఖ్యంగా విద్యార్థుల యువత దయచేసి ఇది క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి. భవిష్యత్తు మీరంతా యువత, మీరు కాబోయే యువత, ఈ దేశానికంతా భావి నిర్మాతలు. మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండి మీ బంధువులు కానీ మీ పేరెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరినీ ఒక్క నిమిషం ఆగమని చెప్పండి. క్రమశిక్షణ, దేశభక్తి ఉంటే ఈ దేశం అన్ని రకాల అభివృద్ధి చెందుద్దని అందరికీ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పండి, మీరు సభ్యులుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 4 సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా చూస్తున్నారు, వందలాది వేలాది మంది కూడా చూస్తున్నారు. ఇంకా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వేరే ప్రాంతాల్లో కూడా ఇంకేమైనా చేసే ప్లాన్ కూడా ఉన్నది? నల్గొండ పట్టణం అనేది మేము మొదటి ప్రారంభించాం. తర్వాత ఇప్పుడు తిప్పర్తిలో బ్రహ్మాండంగా నడుస్తుంది, నార్కెట్పల్లిలో నడుస్తుంది. మా ప్రపోజల్ కనగల్ ఒకటి, త్రిపురారంలో నడుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కనగల్, కట్టంగూర్, నక్రేకల్ మొదలైన ప్రాంతాలు, మిర్యాలగూడెం వెళ్ళాలని, సూర్యాపేట వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అక్కడ డెవలప్ చేయలేకపోయాము. ముందు దేశభక్తి అనేది ప్రజలలో బాగా పెరిగితే జనగణమన వినాలి అనేటువంటి ఆతృత పెరుగుతుంది. అదే కొరబడ్డది. ఇప్పుడు మైనస్ ఏంటి అంటే ఈ కలుషితమైన రాజకీయాలు ప్రజలలో అందరికి కూడా వాళ్ళ సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. అది ఉంటే ఒకవేళ ఆ రోజులలో ఉంటే వాళ్ళ దేశానికి స్వాతంత్రం రాకపోవు. తిరిగి దేశానికి అవసరమేమో, దేశం మీద భక్తి బాగా పెరగాలి, ఆ బూస్టింగ్ అనేటువంటిది కనుక ఇచ్చినట్లయితే ఈ దేశంలో ముఖ్యంగా దేశభక్తి తన ఉన్నటువంటి నివాసము, ప్రాంతము, ఈ ఏరియాస్ మీద ఎవరికైతే ప్రేమ ఉంటుందో తల్లిదండ్రుల మీద ఉంటుంది, ఇంటి మీద ఉంటుంది, కుటుంబం మీద ఉంటుంది. అవి కొరబడినప్పుడు ఇండ్లు అన్నీ కూడా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, విచ్ఛిన్నము, ఉమ్మడి కుటుంబాల ఇవన్నీ కారణాలంటే దేశభక్తి కోల్పోవడమే. దాన్ని పునరుద్ధరించడానికి ఇప్పుడున్న నవీన యువతరానికి, ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఇండియా అంటాం మనం, భారత పౌరులందరికీ కూడా దేశం గురించి జాతీయ గీతము, దాని విలువ, మేము చేసే కార్యక్రమాలలో ముఖ్యంగా స్వాతంత్ర కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఇవాళ నేతాజీ చేసాం, వివేకానంద చేస్తున్నాం, అల్లూరి సీతారామరాజు చేస్తున్నాం, పటేల్ గాంధీ చేసాం, మా ఉద్దేశం ఏంది, అలనాడు పోరాడినటువంటి ఆ వీరయోధులందరి పాత్రను ఇప్పుడు ప్రజలకు తెలియజేసినట్లయితే, విద్యార్థులకు తెలియజేసినట్లయితే తప్పకుండా ఒకరోజు మార్పు అనేది వస్తుంది. ఇది రాజకీయాలకు అతీతంగా దేశ సమగ్ర సౌభ్రాతృత్వానికి, నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం పోరాడుతుంది మా సంస్థ. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే చాలా ఇబ్బందిమైన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజుల్లో కూడా 4 సంవత్సరాల నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఉత్సవ సమితి సభ్యులు కూడా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉండే సార్ మీ శ్రమ, ఎట్లా ఉండే మీ బాధ, కష్టం ఎట్లా అనిపించేది సార్? బేసిక్గా మేమైతే ఎవరిని చెందాలి అడగట్లేదు. మా మూల విరాట్ విజయన్న మ్యాక్సిమం, మా దోసపాటి సీనన్న,
వీళ్ళిద్దరి తర్వాతనే నేనున్నా. మేము ముగ్గురం ఇంకెవరైనా వస్తే సంతోషంగా తీసుకుంటాం. యాక్చువల్గా మేము డొనేషన్స్ కలెక్ట్ చేయడం, ఇతరాత్ర చందాలు వసూలు చేయడం ఇలాంటివి ఏ ప్రయత్నం చేయలేదు. ఇప్పటి వరకు కూడా మా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేను, సీనన్న, విజయన్న ముగ్గురం కలిసి చేస్తున్నాం. మా మేజర్ పాత్ర మటుకు మా విజయన్నదే. సార్ మొత్తం కూడా నల్గొండ పట్టణంలో ప్రతిరోజు కూడా నిత్య జాతీయ గీతాలపన నడుస్తుంది సార్. ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే మీకు? ఎట్లా ఇది ఒక నూతనమైనటువంటి కార్యం అనేటువంటిది నాకు అనిపించింది ఈ నగరంలో. ఎందుకంటే ఒక దేశభక్తి అనేటువంటి కొత్త జనరేషన్కు మనం చూపించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం ప్రతి పట్టణంలో ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కొంతమంది ఉన్నారు వార్త నిత్యం జాతీయ గీతాలపన కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా ఉదయం 8:30 నడుస్తుంది. చాలా వరకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. రాబోయే కాలంలో కూడా వేరే ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.